అందరికైతే శనార్థుల్లా నేనైతే ఎస్పీఆర్ హిల్స్ దగ్గర ఉన్న కమలా నగర్ ఏరియాకి వచ్చిన ఎగిడ జనాలు ఏమనుకుంటారు ఏం కథ అని జూబ్లీ సెలక్షన్ మీద అలా దిమాక్లు ఏముందనేది ఆలోచన చేద్దాము. ఒకసారి అడిగి తెలుసుకుందాం. గిడ ఒక అవ్వ అయితే కనిపిస్తుంది. అవ్వ దగ్గరికి నేను పోతున్నా, మీరు కూడా రండి. అవ్వ నమస్తే. అవ్వ నమస్తే అమ్మ. ఏం పేరు అవ్వ నీది? పుల్లమ్మ. పుల్లమ్మ. అమ్మో ఎన్ని పేర్లు ఉన్నాయి అవ్వ నీకు? పుల్లమ్మనే. పుల్లమ్మనేనా? సరే గాని ఇప్పుడు జూబ్లీ సెలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది మీకు? నవీన్ అన్న గెలిస్తే బాగుంటది నాకు. అవునా? ఎందుకవ్వా? చాలా ఇష్టం నాకు, అంటే ఆయన ఇష్టం, పని చేస్తాడు కాబట్టి భరాస ఉంది. అవునా? మాకు ఇప్పుడు 2 లిప్పులు కావాలి, ఇక్కడ 2 బోర్లు కావాలి, ఏంటి లేవు జనరేటర్ కావాలి. ఆయనకు మరి చేపిమని ఇప్పుడు వస్తే చెప్తాం. మన ఇంటికాడ కొద్ది లేకొని ఇప్పుడు వచ్చి చెప్తాం, కంపల్సరీ చెప్తాం. కరెక్టే గాని అవ ఇప్పుడు మొత్తము జూబ్లీ సెలక్షన్ లో మస్తు మంది తీరు బరిలోకి. మరి అందులో ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న అంటున్నావు, మరి నవీన్ అన్ననే ఎందుకు? నవీన్ అంటే ఇష్టం ఉంది కాబట్టి, ఆయన పని చేస్తాడు కాబట్టి కరెక్ట్ గా ఆయన పని చేస్తాడు. ఆయన కూడా పనివాడు, అలా నాయన ప్రభుత్వం ఉంది కాబట్టి పనివాడు కాబట్టి చేస్తాడు కాబట్టి భరాసా ఉంది మాకు. ఆయన అయినా ఏం చేస్తాడు అంటే ఆయన ఏం చేసిండు? అలా నాయన దీంట్లోనే ఉంటాడు, ఎప్పుడు పార్టీలోనే ఉంటాడు. అంటే ఏమన్నా మీకు ఇప్పటి వరకు ఏమన్నా చేసిండు ఆ పనులు? ఇప్పటి వరకు ఏమో చేసిండొచ్చు కానీ ఇప్పుడైతే వచ్చిన కట్టి చాలా ఘోరంగా అయింది కాబట్టి. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మస్తు మంది వస్తారు, బీజేపీ నుంచి కూడా మస్తు మంది వస్తారు కదా. ఇది ఇప్పుడు లిప్పులు 4 అంతస్తులకి ఎక్కలేక తనలాడుతున్నాం. లిప్పులు లేవు, బోరు లేవు. ఎన్ని దినాలు అయింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి? ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాల కోలే. మరి మీరు ఎవరికి నాయకులకు చెప్పలే మీకు ఈ సమస్య గురించి? చెప్పి నెత్తిన ఎంటికలు ఊసిపోయినాయి, ఎవరు పట్టించుకుంటలేరు. గోపినాథ చచ్చిపోయాడు, మాగంటి గోపినాథ. ఆయనకి చెప్పిరా మీరు ఉన్నప్పుడు? మస్తు చేసింది ఆయన ఈ పని. మరి చేపియలేడు ఇవన్నీ? ఇవల్ల సగం సగం చెప్పించే వరకు మాకు ఇవల్ల ఇంట్లోకి దొబ్బే వరకు 2 సంవత్సరాలకు చచ్చిపోయా, పానం బాలేక. ఆయన చేసిన దినాలు చేసిండు, చచ్చిపోయా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలిపించుకుంటే మీకు వేస్తాడని ఏ నమ్మకం ఉంది? మాకు ఆయన అయినా భరాస ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి వేస్తాడు. తండ్రి భరాస ఉంది కాబట్టి, తండ్రి భరాస నుంచి కొడుకు వేస్తాడు. అట్లా మాకు భరాస ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరు గెలవాలంటావు? నవీనే వస్తాడు కంపల్సరీ. నాకైతే అదే ఉంది భరాస. అవునా? ఇక ఆయనకే ఇస్తావా ఇప్పుడు ఓటు? నేను ఆయనకే ఇస్తా. 10 రూపాయలు వచ్చినా సరే రాకున్నా సరే గానీ ఆయనకే ఇస్తా. ఇష్టం అంటే ఆయనకే ఉంటది. 10 రూపాయలు అంతే మరి, ఇష్టం ఉంది కాబట్టి. ఇష్టం లేడు 4 లక్షలు ఇచ్చినా కూడా ఇష్టం లేదు అక్కడ. 4 లక్షలు అక్కడ దొబ్బేస్తాం, ఉత్తోనికి వెళ్ళిపోతాం. అది అయితే కరెక్టే లేదా మరి? ఇంకా అంతే. రానుల్లా ఖచ్చితంగా ఇస్తుందంట, నవీన్ అన్నకే ఓటేస్తుందంట. మరి ఈ అన్నోళ్ళకి బదలాం అవుతాం. ఈడ చాలా పార్టీలోనే చాలా కష్టాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.